రేపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఏ రంగాల్లో ఈ బడ్జెట్ కేటాయింపులు ఉండాలన్న అంశంపై శ్రీకాకుళం వాసులతో మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుంది. యాక్చువల్గా ప్రతిసారి ఏప్రిల్లోని మార్చిలోని ప్రవేశపెట్టబడే ఈ బడ్జెట్ని ఈసారి మాత్రం జనవరిలోనే ప్రవేశపెట్టబడుతుంది. అది కూడా ఆదివారం నాడు. అసలు ఈ బడ్జెట్ ఎందుకు ముందుకు వస్తున్నది, అదేవిధంగా బడ్జెట్లోని మన రాష్ట్రానికి ఏ విధంగా కావాలి, రాష్ట్రానికి రావడం వల్ల జిల్లాకి ఎటువంటి మేలు జరుగుతుంది అన్న అంశాన్ని మన దగ్గర కొంతమంది చిక్కోలు వాసులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొట్టమొదటిసారిగా తొందరగా కేంద్రం ప్రవేశపెట్టబడుతుంది బడ్జెట్ని. ఈ నేపథ్యంలోని మన రాష్ట్రానికి ఏ విధంగా కావాలి, ఏమిటి? ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రం అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది, అలాగే విశాఖపట్నం ఐటీ సెక్టార్ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మనకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏంటి చెప్పండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లో ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలు అంటే అమరావతి ప్రాజెక్టు ఒకటి పూర్తి కావాల్సి ఉంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా వరకు చివరి దశలో ఉన్నవి కొన్ని ఇంతకుముందు ప్రభుత్వాలు చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా సగంలో ఆగిపోయినట్టు ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్రంలో కొన్ని వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇటువంటి ప్రాంతాలు, వాటికి కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తామని గతంలో చెప్పారు, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఇప్పుడైనా సరే ఈ బడ్జెట్లో ఈ వెనుకబడిన ప్రాంతాలకి కొంత అమౌంట్ ఏదో కొంత ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అలాగే మెయిన్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, రాష్ట్ర రాజధాని ఒకటి లేదు. ఈ రాష్ట్రానికి అయితే మిగతా రాష్ట్రాల మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇస్తే మేము సంతోషిస్తామని చెప్పి భావిస్తున్నాము. సరే చెప్పండి సార్, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు చెప్పండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన మోడీ గారు చేస్తున్న ప్రతి విషయంలో బడ్జెట్ విషయంలో బాగానే ముందుకు వచ్చారు ఎంతవరకు. ఇక ముందు ఇప్పుడు స్టేట్లే కాకుండా మొత్తం ఇండియా మొత్తం రోడ్లన్నీ తయారై ఉన్నాయి, కానీ ఇరువైపులా రోడ్లు ప్రక్కనే చెట్లు నాటడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా ఎక్కువగా బడ్జెట్ ఇచ్చి ఇరువైపులా చెట్లు నాటించాలని కోరుకుంటున్నాం. దానికోసం కొంత బడ్జెట్ ఇచ్చి పిలిపించాలి. రెండోది పీడబ్ల్యూడి కానీ ఇరిగేషన్ కానీ వాటికి డ్యాములకు మరికొన్ని శాంక్షన్ చేసి నీరు నిల్వ చేసే విధానంగా ఈ ప్రజలకు ఉపకారం చేయాలని, బడ్జెట్ రిలీజ్ చేయాలని మోడీ గారికి కోరుకుంటున్నాం. సార్, మీరు ఏ విధంగా కేంద్ర బడ్జెట్ ఉండాలనుకుంటున్నారు? ఇది రాష్ట్రానికి ఇంకా ఎటువంటి, ఎందుకంటే ఇరిగేషను నెక్స్ట్ ఇతరత్ర పర్యావరణం మీద వీళ్ళు చెప్తున్నారు, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? అలాగే హెచ్ఎంటీ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఈ బడ్జెట్ మీద దేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మనం గడిచిన 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడాను, 77 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడాను ఇప్పటికీ రైతులకి చాలా చోట్ల చాలా ప్రాంతాలకి నీరు అందలేదు. అది సాగునీరు గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి చాలా నదుల నుంచి ఇంకా అనుసంధానం పూర్తి కాలేదు. ప్రతి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ పూర్తి చేయలేదు. రైతులు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు బాగుంటే ప్రజానికి అందరూ బాగుంటుంది నా తల ఉద్దేశం. నెక్స్ట్ ఐటీ రంగం కూడా చాలా డెవలప్ అవ్వాలి. ఎక్కడో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకు రాష్ట్రం విడిపోయి ఇప్పుడు 15 ఏళ్ళ దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళు కావస్తుంది. పిల్లలు చాలా నిరుద్యోగ సమస్యలతో ఉన్నారు. ఉన్నటువంటి హైదరాబాదు, బెంగళూరు, అదర్ కంట్రీలో ఏదైతే ఐటీ రంగాలు ఉన్నాయో అది మనకు విశాఖపట్నం, విజయవాడ మన ప్రాంతాలకు వస్తే మన పిల్లలకి తక్కువ ఉన్నటువంటి ప్యాకేజీలతో హాయిగా వాళ్ళ జీవితాలకి తల్లిదండ్రులు కూడా వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు. మెయిన్ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలా. అలాగే రాజధాని విషయం వచ్చేసరికి మనకి విశాఖపట్నం అయితే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ చాలా అభివృద్ధి అవుతుంది. మరొక హైదరాబాద్, సికింద్రాబాద్ మాదిరిగా 150 కిలోమీటర్ల విస్తరణలో మనకు రాజధాని తయారైతే మన ప్రాంతానికి బాగుంటుందని నా తాలూకా ఉద్దేశము. చాలా బీడు భూములు, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. ఐటీ వాళ్ళకి లీజుకి ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి చాలా ప్రాంతాల్లో రోడ్లు ఇప్పుడు కూడా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోడ్లు, అలాగే ఇప్పుడు భక్తి భావాలు ప్రజల్లో విపరీతంగా పెరిగాయి. అది నరేంద్ర గారు, మోదీ అనవచ్చు, యూనివర్సల్ గార్డెన్ అరసవేల్ సూనన్, మన గరికపాటి మన వాళ్ళ ప్రసంగాల మీద అందరూ ఆకట్టుకొని భక్తిభావం పెరిగింది కనుక ప్రతి దేవాలయం కూడా పట్టణం ప్రాంతంలో అయితేమి, అలాగే విలేజ్ వాతావరణంలో వచ్చినటువంటి గుర్తింపు అయినటువంటి ప్రజలు తాకిడైనటువంటి దేవాలయాలన్నీ కూడా శుభ్రపరిచి దేవాలయాలు ఆక్రమించినటువంటి భూముల్ని మళ్ళీ దేవాలయాలకి ప్రహరీ గోడలు కట్టి భక్తులు ఏకంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం
వాళ్ళు ఆ దేవుడి దగ్గరికి వెళ్తే బాగుందని మనసులో ఉండి ఆ దేవాలయాలు శుభ్రం చేయడానికి ఒక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నా తాలుగా మెయిన్ ఉద్దేశం. ఈ భక్తి భావంలోన ఇది చాలా అవసరము. దేవాలయాలలో ఉన్నటువంటి భక్తుల సదుపాయాలు, నిరుద్యోగ సమస్య మాత్రం ప్రధానంగా ఉంది. కేంద్రం అది ఆలోచించడం లేదు. కేంద్రానికి నా తాలూకు ఒకటే సూచనలు చెప్తాను. డిఫెన్స్ సైడ్ ఎప్పుడు 6 నెలలకి నేవీ, ఎయిర్ ఫోర్స్ రకరకాలు ఏదో ఒక జాబ్ పిల్లలకి వచ్చేవారు. విలేజ్ వాతావరణం నుండి కూడా ప్రతి సంవత్సరం 50 మంది 100 మంది సెలెక్ట్ అయ్యేవారు. నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకు టెన్షన్ అవుతా ఉంది. అమ్మాయిలకు మ్యారేజ్లు కూడా చేయలేనంత పరిస్థితులు ఉంది. నిరుద్యోగ సమస్య మీద కూడా ఈ బడ్జెట్లో ప్రవేశించి మంచి ప్రాజెక్ట్స్ ఇతర దేశాలు ప్రతి నెలకి ప్రధానమంత్రి గారు తిరుగుతూ వెళ్ళి వస్తున్నారు కనుక ఆ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా మన భారతదేశంలో తీసుకొచ్చి మనకి నిరుద్యోగ సమస్య మీద క్లియర్ చేయాలని నా తరగతి మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి HM TV శ్రీకాకుళం వాస్తవులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది విన్నారు కదా, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, అలాగే దేవాదాయ సంబంధించిన వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటికి బడ్జెట్లు కేటాయించాలని చెప్పేసి సిక్కోలు వాసుల అభిప్రాయం. ఇది శ్రీకాకుళం జిల్లాలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోని ప్రధాన అంశాలు. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV శ్రీకాకుళం.